ఎన్నికో సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు మద్దతుగా ట్రాక్టర్లతో భూములు దున్నడానికి బయలుదేరిన బీజేపీ నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నేత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మోసం చేశారని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పిల్లలకు ఉద్యోగాలంటూ ఆశ చూపి లక్షల రూపాయల విలువైన భూములను అతి తక్కువకు కొనుగోలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 3 ఏళ్లు నిర్మాణం పూర్తి చేసి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పారన్నారు. 7 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని దుయ్యబట్టారు. ఈ మొత్తాన్ని వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా వారికి వంతపాడే విధంగా ఉందని కూడా విమర్శలు గుప్పించారు. ఆయన అంటుండదు.